నమస్తే నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ నేను అమూల్య ఈరోజు మనతో పలు అంశాలపై చర్చించడానికి అరవింద్ గారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న అంశం వచ్చేసి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 71 మందితో కలిపి మోదీ క్యాబినెట్ కూర్పు అయితే జరిగింది. అందులో 31 మందికి క్యాబినెట్ అలాగే 5గురికి స్వతంత్ర హోదా అయితే కల్పించడం జరిగింది. తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే ఏపీ నుంచి చూసుకున్నట్టయితే కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ అయితే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారన్నా. సో దీని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక జంబో క్యాబినెట్ అనే చెప్పాలి. మొదట ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం 30 మందితో 40 మందితో ప్రమాణ స్వీకారం చేసి మరో విడత ఎక్స్పాన్షన్కి వెళ్తారు అనేది ఫస్ట్ వచ్చినటువంటి ప్రైమరీ రిపోర్టు. దానికి తగ్గట్టుగానే భాగస్వామ్య పక్షాలని అడిగారు. భాగస్వామ్య పక్షాలకి సంబంధించిన పేర్లు వస్తున్నాయని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఏంటంటే, అంటే ఒక తుఫానుగా మోడీ అభివర్ణించినటువంటి పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీల్లో ఒకరికి పదవి ఇస్తారు అనేటటువంటి సహజంగానే ఊహాగానాలు వచ్చినాయి. అది లేకపోవడం ఒకటి కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపించింది. దాని వెనుక కారణాలు ఏంటో మనం చూడాలి. దాన్ని కొంచెం లోతులోకి వెళ్తే కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే వద్దన్నారా, వద్దని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చేరతారా? ఇది సమస్య. అంటే పార్టీ పదవులకి క్యాబినెట్ పదవులకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటే దానికి కారణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చేరతారా అనేది ఒక ప్రధానమైన అంశం. సరే, దీన్ని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లు ప్రమాణ స్వీకారంలో ఒకటైతే ప్రాథమికంగా కనిపించింది. లాయల్టీకే పెద్దపీట వేశారు అని చెప్పక తప్పదు. పార్టీకి అనుబంధంగా మోడీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డటువంటి వాళ్ళు, మోడీ కష్టాలు అంటే గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీ ఎదుర్కొన్నటువంటి కేసులు, వీటన్నిటి గురించి ప్రస్తావన వస్తుంది. దీంతో పాటు అనేక అంశాల్లో మోడీ వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళకే పెద్దపీట వేశారని చెప్పాలి. అంటే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే జయప్రకాష్ నడ్డా. జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తీసుకొచ్చి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. దాంతోపాటు మీరు అక్కడ ప్రాధాన్యత క్రమం చూస్తే మోడీ పక్కన రాజ్నాథ్ సింగ్ పక్కన అమిత్ షా పక్కన గడ్కరీ పక్కన, అంటే ఇది ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండబోయే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలని ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి క్రమంగా అంటే అధికారం సెంట్రిక్గా ఆలోచిస్తే అట్లా కనిపిస్తే, పార్టీలో ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అమిత్ షా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అమిత్ షానే కేసులు ఎదుర్కొన్నారు. మోడీ అంటే దేశంలో మోడీ మేనియా రావడానికి అమిత్ షా ఒక కారకుడు అని చెప్తారు. అదే సందర్భంలో అమిత్ షా తన మంత్రాంగంతో, తన ఆలోచనలతోటి అనేక క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించారని చెప్తారు. వీటన్నిటినీ ఒక పక్కన పెడితే అసలు మోడీ అమిత్ షా జంటని విడదీయలేమనేటటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాకే. కానీ అక్కడ ఆ పర్టికులర్ అంశంలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, మోడీ అమిత్ షా మధ్య రాజ్నాథ్ సింగ్ని కూర్చోబెట్టడం ద్వారా ఒక సీనియారిటీకి మేము ఇస్తున్నటువంటి ప్రయారిటీ అనే ఇండికేషన్ని బీజేపీ చెప్పాలనుకుందనేది అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ప్రాధాన్యత క్రమం, అదే సందర్భంలో నిర్మలా సీతారామన్ని ఇదే వరుసలో కూర్చోబెట్టడం, ఇవన్నీ ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగానే చెప్పాలి. అంటే అనేక క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం నిలబడ్డవాళ్ళు, లేదా పార్టీ కోసం నిలబడ్డవాళ్ళు, లేదా మోడీ కోసం నిలబడ్డవాళ్ళు, వీళ్ళందరినీ కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అదే సందర్భంలో లాయల్టీ విషయానికి వచ్చేసరికి శ్రీనివాస్ వర్మ, ఆయన పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు, నరసాపురం నుంచి గెలిచారు. ఆయనని ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవటం. రెండో పక్కన పార్టీకి మొదటి నుంచి, అంటే నరేంద్ర మోడీకి బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, కిషన్ రెడ్డి యువమోర్చాగా ఉన్న సమయంలో అత్యంత ఆప్తుడిగా చెప్తారు. వీళ్ళిద్దరూ పార్టీ ఆఫీస్లో కలిసి వండుకొని తిన్నారని కూడా చెప్తారు. దాంతోపాటు ఆయన విదేశీ పర్యటనలో కూడా, అంటే యూత్ కాంక్లేవ్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం, ఇవన్నీ కొంత ఒక నేపథ్యం ఉంది వీళ్ళిద్దరికి
అదే సందర్భంలో పార్టీకి వీళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం, మరొక పక్క బండి సంజయ్ కూడా అదే నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఈ మొత్తంలో లాయల్టీకి పెద్ద పీట వేశారు, సీనియారిటీని యూత్ని కలిపి బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరు మిత్రపక్ష కేబినెట్ మంత్రి కానీ సహాయ మంత్రి కానీ చాలా చిన్న వయస్కులు. నాకు తెలిసి దాదాపు నిన్న నేను అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్గా రికార్డు సృష్టిస్తాడేమో అని చెప్పి అన్న మాట ఏదైతే ఉందో, అది అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్గా కాకపోయినా అత్యంత పిన్న వయస్కుడైన క్యాబినెట్ మంత్రిగా కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి రికార్డ్ అయితే రామ్మోహన్ నాయుడు సొంతమైంది. రామ్మోహన్ నాయుడు తన ప్రమాణ స్వీకారం చేసిన ముందు విడుదల చేసినటువంటి వీడియోలో చాలా క్లియర్గా తన తండ్రి ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, తన తండ్రి లేని క్రమంలో ఒంటరిగా ఉన్న తన కుటుంబాన్ని అండగా నిలబడ్డ చంద్రబాబు కుటుంబం, అదే సందర్భంలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరిని గురించి కూడా ప్రస్తావన చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన తర్వాత పైకి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టారు. అది ఒక సిగ్నిఫికెంట్గా గుర్తుపెడితే ఆయన తన తండ్రికి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పక తప్పదు. అదే క్రమంలో ఆయన అంటే నేను నిన్నే చెప్పినట్లుగా 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 3 భాషల్లో ఎంత అనర్గళంగా మాట్లాడగలరు అంటే 3 భాషల మధ్య పోర్ట్ అవ్వగలరు. తెలుగులో మాట్లాడుతూ మధ్యలో హిందీలో మాట్లాడగలరు, తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ఇంగ్లీషులో మాట్లాడుతూ అదే భావాన్ని తెలుగులో చెప్పగలరు, లేదా ఇంకొక వాక్యం మొదలు పెట్టగలరు. ఈ స్విచ్చింగ్ ఈజీ ఆయనకి. ఎందుకు అంటే దాని నేపథ్యం ఒకటి ఉంది. ఎర్రనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబాన్ని ఢిల్లీకి మార్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో చదివించారు. అక్కడ అది భవానీకి కానీ రామ్మోహన్ నాయుడు కానీ చాలా చక్కగా మాట్లాడేటటువంటి అలవాటు వచ్చింది. ఒక సందర్భంలో రామ్మోహన్ నాయుడు చెప్పారు, వెళ్ళిన కొత్తలో బాగా ఇబ్బంది పడ్డాము, ఆ ఇబ్బంది పడ్డ దాన్ని అది కసిగా తీసుకుని ప్రాక్టీస్ చేశాము, హిందీకి ఈజీగా అలవాటు పడిపోయామని చెప్పారు. అక్కడ క్లియర్గా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అది ఒక వ్యక్తి యొక్క నేచర్ని చెప్తుంది, ఒక వ్యక్తి యొక్క పోరాట అంటే పట్టుదలని నేర్చుకోవాలన్న తాపత్రయాన్ని చెప్తుంది. ఇవన్నీ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఒక అడిషనల్ బెనిఫిట్ కానీ, తన రాజకీయ కెరీర్కి ఒక అడిషనల్ బెనిఫిట్ కానీ భావించాలి. ఇక్కడ ఇక మరొక వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చిన్న వయసులోనే ఒక మంచి పదవి వచ్చినటువంటి భావించాలి. ఆయన అత్యంత ధనికమైనటువంటి ఎంపీ అభ్యర్థిగా ఆయన వార్తల్లోకి వస్తే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీగా చూడాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇది క్లారిటీ, ఇది ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు శాఖల కేటాయింపు పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు వస్తాయి అంటే, ఇప్పుడు బీజేపీ నుంచి చాలామంది సీనియర్ నాయకులు క్యాబినెట్లో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ, గడ్కరీ కానీ, నిర్మలా సీతారామన్ కానీ, ఇట్లా చాలామందికి బాగా ప్రముఖ నాయకులు, సీనియర్ నాయకులు రంగంలో ఉన్నారు. వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఇవ్వటం అనేది సహజంగానే జరుగుతుంది, బై డిఫాల్ట్ అది జరుగుతుంది. అంటే ప్రాధాన్యమైన శాఖలు అంటే కేంద్రంలో వచ్చేసరికి రక్షణ శాఖ, హోంశాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖలో చాలా నిధులు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించినటువంటి పథకాలు ఉంటాయి. ఫండ్స్ డైరెక్ట్గా సర్పంచ్లకు ఇచ్చేటటువంటి ఒక రివల్యూషనరీ నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ గవర్నమెంట్. అంటే డైరెక్ట్గా మధ్యలో ఎక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ సంబంధం ఉండదు. డైరెక్ట్ అంటే పథకాల యొక్క బెనిఫిట్స్ని ఎట్లయితే డీబీటీ అని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చేస్తున్నారో, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులని డిపిఓ ఆధ్వర్యంలో వచ్చినటువంటి లిస్టు ఆధారంగా డైరెక్ట్గా పంచాయతీలకే ట్రాన్స్ఫర్ చేసే ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి, భారతదేశంలో ఏ దీనికి లేండి, ఏ పోస్ట్కి లేనటువంటి ఎన్నిక సర్పంచ్కి ఉంటుంది. సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది, ఇంకా మిగతా అన్నీ పరోక్ష ఎన్నికలుగానే చెప్పాలి. ఎమ్మెల్యేకి ఉండేటటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటాం? ఎమ్మెల్యేలు అందరూ కలిసి తమ నాయకుడిని, సభానాయకుడిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనుకుంటాం. ఎమ్మెల్యేకి ఎక్కడ చెక్ పవర్ ఉండదు, సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. సర్పంచ్కి చెక్ పవర్ అంటే
నిధులకు విడుదలకి సంబంధించిన ప్రత్యక్ష అధికారం ఉన్నటువంటి ఒకే ఒక్క పోస్టు, అదే ఆ రకంగా ఉన్నటువంటి పోస్టుకి ప్లస్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగేటటువంటి పోస్టు కేవలం సర్పంచ్ మాత్రమే. సర్పంచ్లకి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే ఒక వినూత్నమైనటువంటి చర్య చేపట్టారు కాబట్టి ఇదంతా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల కేటాయింపు పరంగా కీలకమైనటువంటి శాఖ. నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా మన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉంది. భారతదేశంలో ఎక్కువగా డైరెక్ట్ బెనిఫిట్ అంటే పార్టిసిపెంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చే పెద్ద పథకంగా ఇది చెప్తారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానిది కూడా పూర్తిగా గ్రామీణాభివృద్ధి శాఖ నియంత్రిస్తూ ఉంటుంది. ఇటువంటి కీలకమైనటువంటి శాఖ, దాంతోపాటు వ్యవసాయ శాఖ ఒక కీలకమైనటువంటి శాఖ. నెక్స్ట్ రైల్వేస్ ఒక కీలకమైనటువంటి శాఖ. ఆర్థిక శాఖ ఇటు సహజంగానే ఆర్థిక శాఖ కీలకంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. వీటన్నిటితో పాటు ఉండేటటువంటి మిగతా శాఖలు అంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఒక పవర్ఫుల్ శాఖగా చెప్తారు. అట్లాగే టూరిజం కూడా అంటే టూరిజము ప్లస్ గతంలో మన కిషన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి శాఖ టూరిజము ప్లస్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఈ రెండు కలిపి ఆయన నిర్వహించారు. ఇది కూడా ఒక కీలకమైన శాఖ. ఇట్లాంటి వాటన్నిటికీ ఖచ్చితంగా బీజేపీలో తన లాయలిస్టులకి తన సీనియర్లకి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ నేషనల్ హైవేస్, ఉపరితల రవాణా శాఖ, ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖే. పోర్ట్లు, ఓడరేవులు, నౌకాయాన శాఖ, ఇది ఒక కీలకమైన శాఖ. అంటే ప్రధానమైనటువంటి శాఖలకి సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్యాబినెట్లో సీనియర్లుగా ఉండి అది కూడా బీజేపీలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు దక్కేటటువంటి అవకాశం అయితే ఉంది. వీరికి సహకరించేందుకు దాదాపు 36 మంది సుమారుగా వీళ్ళు మన సహాయ మంత్రులు ఉన్నారు కాబట్టి సహాయ మంత్రుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఒకటైతే చెప్పాలి, మోడీ మార్క్ క్యాబినెటే వచ్చిందని చెప్పక తప్పదు. మోడీ మార్క్ క్యాబినెట్ అంటే అనుభవానికి కొత్తదనానికి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే వచ్చిందని చెప్పాలి. సీనియర్లకి ఉన్నారు. అట్లాగే అంటే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఇద్దరు లాగానే మిగతా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీలో కూడా కొంతమంది యువ నాయకులకు ఇచ్చారు. బీహార్ నుంచి, అట్లాగే యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా కొంతమంది యువ నాయకులకు ఇచ్చారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూస్తుంటే నిజంగానే షాకింగ్గా ఉంది. కొంతమంది అయితే చాలా చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మోడీ యొక్క ఐడియాని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా కలిసి పనిచేస్తారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేకపోయినప్పటికీ ఇక్కడే ఒక మాట చెప్పాలి. మోడీకి ఉన్న ఒక ఎజెండా గురించి గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చలోకి వచ్చింది. ఇండియా కూటమి ఒక రాజ్యాంగ వ్యతిరేకి, రాజ్యాంగ స్ఫూర్తి లేనటువంటి వ్యక్తిగా మోడీని చిత్రీకరించారు. ఆ క్రమంలోనే రిజర్వేషన్ల అంశం కూడా తీసుకొచ్చి రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందంటూ ప్రధానంగా చెప్పారు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఓబీసీలు ఎక్కువగా ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడంలో ఒకవేళ మోడీ నిజంగానే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే మాత్రం తన క్యాబినెట్ నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశాలని కాదనలేవు. అసలు ఆ మోడీ ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారా, ఆలోచన ఉందా లేదా నేను చెప్పను, నాకు తెలియదు. కానీ మోడీని వెనుకున్నట్టు నడిపిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ మీద ఆ విమర్శలు ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంత గ్రంథం పాంచజన్యలో దానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. నేను సుమారుగా ఒక 7-8 సార్లు చదువుకుంటాను. చదివి దాని మీద నేను ఆర్టికల్స్ రాశాను. ఆ క్రమంలో నాకు కనిపించింది ఏంటంటే ఈ రకమైనటువంటి భావజాలం మాత్రం ఎక్కడా కనిపించలేదు. రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేదా మోడీ మీద ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటటువంటి ఆలోచన, రాజ్యాంగాన్ని రద్దు చేసి ముందు మనుస్మృతి తేవాలనేటువంటి ఆలోచన కానీ ఎక్కడ నాకైతే పెద్దగా కనిపించలేదు. కనిపించకపోతే దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం ఒక వ్యాఖ్య ఉంది, ఒకది రాజకీయపరమైనటువంటి వ్యాఖ్య. అదేంటంటే చిన్న రాష్ట్రాలు
అంటే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉన్నప్పుడు మాత్రమే అఖండ భారత కళ సాకారం అవుతుంది ఒక చోటు ఉంది. బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉండటం మూలంగానే హిందూ జాతి మరింత అంటే భారతీయత, హిందూ జాతి అనే పదం కూడా లేదు, భారతీయత మరింత ప్రజ్వరిల్లుతుంది అనేటటువంటి వాక్యం ఉంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి సారం ఏంటంటే చిన్న చిన్న రాష్ట్రాలు, బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి, బలమైనటువంటి కేంద్రం ఉండాలి, కేంద్రంలో బలమైనటువంటి ఒక నాయకత్వం ఉండాలి. ఈరోజు కేంద్రంలో బలమైన నాయకత్వం విషయంలో కొంత క్లారిటీలు వచ్చినట్టుగా భావించాలి. ఇక బలహీనమైనటువంటి రాష్ట్రాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఏ రకమైనటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిందే. కానీ దాన్ని ఆధారంగా దాన్ని చూసేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదని చెప్పక తప్పదు. అమూల్య. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా అయితే ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ఉన్నారు. పురంధేశ్వరికి మరి చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో కేంద్ర మంత్రి పదవి ఏమన్నా వరించే అవకాశం ఉందా, లేదా బీజేపీ అధ్యక్షురాలుగానే కొనసాగనున్నారా? ఆమెకు సంబంధించి ఒక వాదన అయితే బలంగా గత 2 రోజులుగా వినిపిస్తుంది, ముఖ్యంగా నిన్నటి నుంచి వినిపిస్తుంది. ఆమెని లోక్సభ స్పీకర్ చేయబోతున్నారంటూ. నిజంగానే లోక్సభ స్పీకర్ చేసే అవకాశం వస్తే మాత్రం ఆమెకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె కూడా మల్టీలింగ్వల్, వివిధ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అంటే చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగిందంతా తమిళనాడులో కాబట్టి, మద్రాసులో కాబట్టి తమిళ్ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇటువంటి మల్టీలింగ్వల్ పర్సనాలిటీకి నిజంగానే స్పీకర్ పోస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడా ఎన్డీఏ నుంచి క్లారిటీ లేదు కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఆమె స్పీకర్ పదవి ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగేటటువంటి పరిస్థితే ఉంది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడని ఇమ్మీడియట్గా మార్చే ఉద్దేశం బీజేపీకి ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ బీజేపీలో కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేది క్లియర్. ఇంకొకటి, ఇప్పటి వరకు అంటే 3వ ప్రధానమంత్రిగా చేసినటువంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారు అనే చెప్పొచ్చు మనం. అంటే ఇక్కడ నరేంద్ర మోడీకి సంబంధించి 2 రికార్డులు నిన్న సమమైనాయి. ఒకటేం రికార్డు సమమైంది, ఒకటేం కొత్త రికార్డు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి వాళ్ళలో నరేంద్ర మోడీ మాత్రమే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టి ప్రధాన అయ్యారు. తర్వాత రెండో రికార్డు, సమమైన రికార్డు ఏంటంటే 3 సార్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రధానమంత్రి. అది కేవలం జవహర్లాల్ నెహ్రూ పేరిటే ఉంది ఆ రికార్డు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మోడీనే ఆ రికార్డు ఈక్వల్ చేశారని చెప్పాలి. ఇక ఇప్పటి నుంచి ఇంకొక 2 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఇంకో రికార్డు బ్రేక్ అవుతుంది. అంటే 3వ టర్మ్లో 16 నెలల్లో 18 నెలల్లో సుమారుగా పనిచేసి నెహ్రూ మరణించారు. కాబట్టి ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అమూల్య. ఓకే అరవింద్ గారు, ఇక ఇంకో విషయం చెప్పాలి. దాదాపుగా ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా నిన్న సమావేశానికి, నిన్నటి భేటీకి, అదే ఆ కార్యక్రమానికి వేడుకకి హాజరయ్యారు. అంటే శ్రీలంక అధ్యక్షుడు వచ్చారు, భూటాన్ ప్రధాని వచ్చారు, నేపాల్ ప్రధాని వచ్చారు, తర్వాత సినీ ప్రముఖులు వచ్చారు. అంటే ఇక్కడ భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు పెంచుకోవాలనుకునేటటువంటి దేశాలు వచ్చినాయి, పునరుద్ధరించుకోవాలనుకునే దేశం కూడా వచ్చింది. మాల్దీవుల ప్రెసిడెంట్ ఈ మధ్య కాలంలో అక్కడ ఒక కేబినెట్ మంత్రి చేసిన ఒకటువంటి వ్యాఖ్య కారణంగా భారతదేశం నుంచి ఆర్థిక సహాయం, అదే సందర్భంలో భారతదేశం నుంచి వాణిజ్య సహాయం అందుకోలేక గిలగిలలాడుతున్నటువంటి మాల్దీవుల పరిస్థితి. మాల్దీవులకు వచ్చేటటువంటి విజిటర్స్లో ప్రధాన విజిటర్ భారతీయులే. దీన్ని ఎమోషనల్గా, దీన్ని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ వ్యాఖ్యల పట్ల ఆగ్రహంగా మొత్తం మాల్దీవుల టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి భారతీయులు ఇప్పుడు మళ్ళీ తమతోటి సౌహార్ద సంబంధాలు కావాలి అని కార్డియల్ రిలేషన్ కోరుకుంటున్నటువంటి మాల్దీవుల ప్రెసిడెంట్ కూడా వచ్చారు. మాల్దీవుల ప్రెసిడెంట్ రావటం వెనక చూడాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే మాల్దీవుల అధ్యక్షుడు భారత్ తోటి తమ ద్వైపాక్షిక వాణిజ్య వ్యాపార సంబంధాలని పునరుద్ధరించుకోవాలని కోరుకుంటున్నారు. ఆ రకంగా దాన్ని ఒక సానుకూలమైనటువంటి భావనలో చూడాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి రెసిప్రోకల్గా ఉంటుందా, ఆయన వచ్చాడు కాబట్టి సంబంధాలని పునరుద్ధరిస్తుందా, ఎగుమతులు దిగుమతులు, ప్రధానంగా ఎగుమతులని మళ్ళీ కంటిన్యూ చేస్తుందా, భారతీయులు ఒకవేళ మోడీ పిలిపిస్తే మళ్ళీ
ఒక టూరిస్ట్ హబ్గా మాల్దీవులను చూస్తారా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి విషయాలే అమూల్య. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ అంశం డిస్కస్ చేస్తున్నామంటే రేపైతే ఎన్డీఏ ఎమ్మెల్యేల కీలక భేటీ అయితే జరగనుంది, అది చంద్రబాబు అధ్యక్షతన. సో క్యాబినెట్ కూర్పుపై ఈ భేటీలో అయితే నేతలు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో చూసినట్టయితే టీడీపీకి చూసుకున్నట్టయితే, అలాగే జనసేనకు చూసుకున్నట్టయితే ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది? ఇక్కడ ఒక కీలకమైన అంశం, రాజ్యాంగపరంగా ఒక ప్రక్రియ జరగాలి. ఇప్పటికే దాదాపు ఖాయమే చంద్రబాబు ఎన్నిక టీడీఎల్పీ నాయకుడిగా, అదే సందర్భంలో కూటమి తరఫున కూటమి నాయకుడిగా ఎన్నిక సహజం. ఈ సహజ ప్రక్రియలో ఒక మార్పు, ఒక ప్రధాన ప్రక్రియ ఉంటుంది. శాసనసభాపక్ష సమావేశమై శాసనసభాపక్ష నాయకుడిగా ఒకడు ప్రతిపాదిస్తారు, ఇద్దరు సమర్థిస్తారు, దాంతో అవి ఎన్నిక జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి దాన్ని ఎమ్మెల్యేల సంతకాలతోటి వెళ్ళి గవర్నర్కి ఇస్తారు. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి అనుగుణంగా పాత ప్రభుత్వం రాజీనామా చేసింది, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఒక పద్ధతి ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజీనామాని గవర్నర్కి స్వయంగా తీసుకెళ్ళి ఇవ్వాలి. నేను ఇప్పటివరకు ఈ 30 ఏళ్లలో, సుమారుగా నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. అంతకుముందు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ 30-35 ఏళ్లలో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఇట్లా వేరే వాళ్ళతోటి రాజీనామా లేఖని పంపడం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల రాజకీయాలు వచ్చినా, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినా రాజీనామా తీసుకెళ్ళి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తమిళనాడులో ఒక్క హార్బర్ స్థానం నుంచి గెలిచినటువంటి డిఎంకే అధినేత కరుణానిధి తప్ప మిగతా అన్ని స్థానాలు మన ఏఐడిఎంకే మిత్రపక్షాలు గెలిచినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నర్కి రాజీనామా ఇచ్చినటువంటి కరుణానిధిని చూశాను నేను. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 294 నియోజకవర్గాల్లో కేవలం 25 నియోజకవర్గాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయితే కూడా వెళ్ళి గవర్నర్కి వెళ్ళి రాజీనామా చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటి వరకు నేను చూసింది ఇద్దరిని. ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్ని కలవకుండా రాజీనామా లేఖ వేరే వాళ్ళతో పంపించి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక పరిస్థితిని, ఒక సాంప్రదాయాన్ని దానికి అంటే విలువ ఇవ్వకుండా దాన్ని పాటించకుండా చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళలో. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక స్థానం గెలిచినటువంటి కరుణానిధి కూడా వెళ్ళి రాజీనామా చేశారు స్వయంగా. కరుణానిధి తమిళ రాజకీయాల్లో ఒక టవరింగ్ పర్సనాలిటీగా చెప్తారు. అటువంటి వ్యక్తి కూడా వెళ్ళి రాజీనామా లేఖని గవర్నర్కి ఇచ్చి వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేను చెప్పినట్టుగా 294 నియోజకవర్గాల్లో కేవలం 25 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయన వెళ్ళి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి ఫలితం అయితే అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని నేను అనుకోవట్లేదు, ఇక్కడ చంద్రశేఖరరావు గారికి వచ్చిందని అనుకోవట్లేదు. కానీ కేసీఆర్, జగన్ మాత్రమే ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించి వీళ్ళు రాజీనామా లేఖల్ని వేరే వ్యక్తులతో పంపటం. గవర్నర్ వ్యవస్థ మీద ఇంకో విషయం చెప్పాలి. గవర్నర్ వ్యవస్థని మొత్తాన్ని ఎత్తేయాలని చెప్పినటువంటి ఎన్టీ రామారావు కూడా తన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చిన సందర్భంలో కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది ఒక్క సాంప్రదాయంగా ఉన్నటువంటి అంశాన్ని ఉల్లంఘించడం మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రశేఖరరావుకి మాత్రం రికార్డు దక్కిందని చెప్పాలి. ఇక మీరు చెప్పినట్టుగా అంటే గవర్నర్కి ఈ లేఖ వచ్చింది, జగన్కి నుంచి లేఖ వచ్చింది కాబట్టి ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు అది జగన్మోహన్ రెడ్డి అది చూస్తారు. కానీ ఒక రిమార్కబుల్ ఇదేంటంటే ఆల్రెడీ శాసనసభని, పాత శాసనసభని రద్దు చేసి కొత్త శాసనసభ ఏర్పాటుకి కావాల్సినటువంటి గెజిట్ కూడా రిలీజ్ అయింది. దానికోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎమ్మెల్యేల జాబితాని అధికారికంగా తీసుకువెళ్ళి గవర్నర్కి ఇచ్చొచ్చారు. గవర్నర్ దానికి ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెజిస్లేటివ్ లీడర్గా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుల సంతకాలతోటి ఉన్నటువంటి కాగితాన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇస్తే తర్వాత కార్యక్రమం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? గవర్నర్
ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ప్రభుత్వ ఏర్పాటుకి రమ్మని పిలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకి రమ్మని పిలవగానే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అక్కడ కీలకమైనటువంటి ఎవరు క్యాబినెట్ ఏంటి, క్యాబినెట్లో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఏం పదవి అంటూ క్లారిటీలు వస్తాయి. ఆ క్రమంలోనే మళ్ళీ శాసనసభ సమావేశాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా క్యాబినెట్ సమావేశమై డేట్ ఇస్తుంది. డేట్ ఇస్తే దానికి గెజిట్ గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది. వస్తే ప్రోటెం స్పీకర్ అని ఉన్న వాళ్ళలో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని ప్రోటెం స్పీకర్గా చేస్తారు. నాకు తెలిసి ప్రోటెం స్పీకర్ అవకాశం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉన్న వాళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఎక్కువసార్లు గెలిచినట్టుగా ఉంది. కాబట్టి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకర్గా చేసే అవకాశం అయితే ఉంది. ప్రోటెం స్పీకర్ రాజ్భవన్లో ఆ రోజు ఉదయం పొద్దున్నే ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత సభ సమావేశాలకి ఆ రోజు అంటే స్పీకర్ ఎన్నిక జరిగే వరకు స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు అన్ని ప్రోటోకాల్స్ ప్రోటెం స్పీకర్కు ఉంటాయి. సరే, ఇది పక్కన పెడితే ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటిది శాసనసభ పక్ష సమావేశం. ఇది సాంప్రదాయకంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగాలో జరుగుతుంది. కానీ ఈ తర్వాత జరిగే క్యాబినెట్ కూర్పు మీదే ఖచ్చితంగా చర్చ వస్తుంది. అంటే ఒక పక్క జనసేన నుంచి 21 మంది గెలిచారు, పవన్ కళ్యాణ్తో సహా 21 మంది గెలిచారు. రెండో పక్క బీజేపీ కూడా సుమారు 7 సీట్లు ఏమో గెలిచినట్టు. తర్వాత 134 సీట్లు టీడీపీ గెలిచింది. ఈ మొత్తంలో ఎక్కడ ఆగుతుంది? ఏ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి? కేంద్రంలో ఏదైతే పరిస్థితి ఉందో రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అయితే కీలకమైనటువంటి శాఖలకు పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేసే అవకాశం ఉందని వింటున్నాం. అదే కీలకమైనటువంటి శాఖలు ఆఫర్ చేసే అవకాశం, వాళ్ళ పార్టీకి ఆఫర్ చేసే అవకాశం ఉందంటే. కానీ మళ్ళీ చర్చ మొదటికి వస్తే అసలు పవన్ కళ్యాణ్ మదిలో ఏముందో ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారా లేదా? ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. అంటే కూటమి పక్కన పెడితే, కూటమి కాన్సెప్ట్ పక్కన పెడితే శాసనసభలో అతిపెద్ద పక్షం, రెండవ అతిపెద్ద పక్షం జనసేన. కాబట్టి జనసేన అధ్యక్షుడికి, జనసేన పార్లమెంటరీ శాసనసభ పక్ష నాయకుడికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది వాడుకుంటారా అనేది ఖచ్చితంగా చూడాలి. అంటే డిప్యూటీ సీఎంగా కూడా పదవి, డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఊహాగానాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ మనసులో ఏముందనేది నా ప్రధాన అంశం. నేను చెప్పే ప్రధాన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది అసలు, అది క్లారిటీ వస్తే తప్ప మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. బీజేపీ ఏ శాఖలను కోరే అవకాశం ఉందంటారు అరవింద్ గారు? బీజేపీ సహజంగానే నాకు తెలిసినటువంటి బీజేపీ దీని ప్రకారం బీజేపీ సహజంగా ఎండోమెంట్ శాఖ కోరే అవకాశం ఉంది ఖచ్చితంగా. దాంతోపాటు మరికొంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ బీజేపీ ఏం కోరుతుంది, పవన్ కళ్యాణ్ ఏం కోరుతారు అనే అంశం పక్కన పెడితే వీటన్నిటి మీద చంద్రబాబు మనసులో ఏముంది అనేది కూడా కీలకం. అంటే కేంద్రంతో నిధులను తీసుకురావాల్సినటువంటి కొన్ని శాఖలు ఉంటాయి. నేను ఇందాక గ్రామీణాభివృద్ధి శాఖ గురించి ఏదైతే చెప్పాను, గ్రామీణాభివృద్ధి శాఖ ఒకవేళ కేంద్ర బీజేపీ వాళ్ళకి ఇస్తే కొంచెం యాక్సెస్ బెటర్గా ఉంటుందనే ఫీలింగ్ అయితే ఉండుండొచ్చు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వీటన్నిటినీ ఈ దశలో మనం ఏమి ఊహించలేం, ఊహాగానాలు చేయలేం. అసలు పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది అనేది కీలకమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలిస్తే తప్ప, పవన్ కళ్యాణ్ మనోఫలకం మీద ఉన్నటువంటి అంశాలు తెలిస్తే తప్ప పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటట్టు అవకాశం అయితే లేదు. అమూల్య, స్పీకర్గా మరి రఘురామకృష్ణరాజు నియమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రఘురామకృష్ణరాజుతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు కూడా బాగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజుని స్పీకర్ ఆపర్చునిటీ ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారంటే, ఆయన అయితే ప్రతిపక్ష నాయకుడు, అంటే వైసీపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అంటానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు రావాలి. అక్కడ కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. 11లో తిరుగుబాటు బయలుదేరిందనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సుమారుగా 6-7 బీజేపీ వైపు, జనసేన వైపు, టీడీపీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అంశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఆగుతుందో ఈ చర్చ తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు విషయంలో ఎందుకు ఇంత పర్టికులర్గా ఉన్నారు, ఎందుకు పర్టికులర్గా సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయంటే, ఆయన అయితే జగన్మోహన్ రెడ్డిని వెటకారంగా ఎగతాళిగా మాట్లాడగలరు, ఆయన అదుపు చేయగలరు అనేటటువంటి ఫీలింగ్ తోటే రఘురామకృష్ణరాజు ఉంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీకి కూడా రాకపోవచ్చు అనేటటువంటి వాదన కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ ముందుకు వస్తుంది అమూల్య. రైట్ అరవింద్ గారు. సో మన నెక్స్ట్ అంశంపై మనం డిస్కస్ చేసే అంశం వచ్చేసి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేస్లో అయితే ప్రస్తుతానికి ఈటెల రాజేందర్, అలాగే డీకే అరుణ, ఇంకా ధర్మపురి అరవింద్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ ఈ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి అనేది ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి అనేది ఇప్పుడు ఎందుకు చర్చలోకి వచ్చిందంటే, గతంలో తమ రాజకీయ పంథా మార్పులో భాగంగా అంటే అప్పటికే ఒక పవర్ఫుల్ లీడర్గా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి బండి సంజయ్ని సడన్గా తీసేసి సౌమ్యుడైనటువంటి కిషన్ రెడ్డికి పదవి ఇచ్చారు. కిషన్ రెడ్డి అసమర్థత అని నేను అనట్లేదు. కిషన్ రెడ్డి కేంద్రం ఇచ్చినటువంటి బీజేపీ అధినాయకులకు ఇచ్చినటువంటి సూచనని పాటించే క్రమంలో మాత్రమే ఆయన బాధ్యత తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి కేంద్రం ఆదేశాల మేరకు సరిగ్గానే పనిచేశారనేది కేంద్రం అభిప్రాయం. ఆ రకమైనటువంటి సానుకూల భావం ఉంది కాబట్టి ఆయనకి ఈరోజు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే బండి సంజయ్ అత్యంత వేగంగా వెళ్ళినటువంటి మనిషి, అత్యంత అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి. కానీ సడన్గా ఎందుకు మార్చారు అనేటటువంటి విషయంలో అందరికీ ఇప్పుడు క్లారిటీ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటే, రెండో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దక్షిణ భారతదేశంలో తమ ప్రభకి అడ్డంకిగా ఉంటుంది అని బీజేపీ అధిష్టానం భావించినట్లుంది. ఆ క్రమంలో భావించినటువంటి బీజేపీ అధిష్టానం వేగంగా వెళుతున్నటువంటి బండి సంజయ్ని తీసి సౌమ్యుడైనటువంటి పూర్తిగా తమ భావాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కిషన్ రెడ్డి పూర్తిగా ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆయన కొంత సౌమ్యంగానే పనిచేశారు. అక్కడ తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చింది. కాంగ్రెస్ని కట్టడి చేయడానికి తమ రాజకీయ పందా మార్చుకుంటే కాంగ్రెస్ యొక్క ప్రభ పెరిగింది. వాళ్ళ రాజకీయ పందా మార్చుకోవటం మూలంగా ప్రభుత్వ వ్యతిరేక భావజాలం అంతా కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అవుతున్నప్పుడు అప్పటికప్పుడు మార్చుకున్నారే, ఇట్లా మనం రాంగ్ స్టెప్ వేసామనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం అక్కడ ఒక మార్పు తీసుకొచ్చింది. అదే కిషన్ రెడ్డిని కొనసాగిస్తూ స్పీడ్ పెంచమని కిషన్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది. మీరు చూడండి, మొదట్లో సౌమ్యంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎన్నికల ముందు అగ్రెసివ్గా మారారు. అది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు కిషన్ రెడ్డి అసమర్థత కాదది, బీజేపీ అధిష్టానానికి ఆయన చెప్పినటువంటి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ ప్రతి ఒక్క నాయకుడు వచ్చి దాన్ని ఇంకా గేరప్ చేయడానికి చూశారు. దాని ఫలితంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది, కానీ అధికారానికి అయితే దూరంగా ఉండిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ తన పందాన్ని మార్చుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నువ్వు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి డి అనే పరిస్థితి వచ్చింది. 8 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్కి పోటీగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఈ మొత్తంలో అధ్యక్షుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అధ్యక్షుడు లాయల్టీ చూస్తారు. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ ఒక పెద్ద పార్లమెంటు స్థానానికి, దేశంలోనే అతి ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి పార్లమెంటు స్థానానికి ఆయన ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచే క్రమంలో చాలా క్లియర్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఆయన తన బలాన్ని కేంద్ర నాయకత్వం ముందు రుజువు చేసుకున్నారు. ఇప్పుడు ఆయనని మళ్ళీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయనని పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మిగతా ఎంపీలతో కూడా సహృద్భావ వాతావరణంతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని, దేశంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి బీజేపీ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఈ రకమైనటువంటి ఊహాగానాలతో వినిపిస్తున్నాయి. ఇవాళ రేపట్లో పేరు ప్రకటిస్తారనేది ప్రాథమికంగా సమాచారం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి మార్పు జరగబోతుంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మంత్రివర్గంలో జేపీ నడ్డా ఇప్పటికే చేరారు. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జేపీ నడ్డా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో దాదాపుగా బీజేపీ అధ్యక్ష మార్పు కూడా చాలా క్లియర్గా ఉంది. ఆ బీజేపీ అధ్యక్ష మార్పు, ఈ రాష్ట్ర అధ్యక్ష మార్పు రెండు ఒకటేసారి జరుగుతాయి అనేది ఒక ఊహాగానం అయితే ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి మార్పు ఖాయం అనేటటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధాన పోటీదారులుగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా క్లియర్.
అంటే ఈ 8 మంది ప్లస్ ఒకడు 9 మంది రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుల్లో నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, ఈ 9 మంది కూడా క్యాపబులే కేంద్ర మంత్రి పదవికి. ఈ 9 మంది కూడా పోరాడి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళకి చరిత్ర కూడా అదే రకమైనటువంటి స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఇక్కడ ఈ మొత్తంలో ఈ పర్టిక్యులర్ అంశం దగ్గర పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి ఈ రాష్ట్రాధ్యక్ష పదవి ఇస్తారా ఇవ్వరా అనే అంశాలు పక్కన పెడితే, రాష్ట్రాధ్యక్ష పదవి అయితే మార్పు సహజం, మార్పు క్లియర్గా కనిపిస్తోంది. దాంట్లో ఈటెల రాజేందర్ ఆ రేసులో ముందున్నారనేదే ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఓకే అరవింద్ గారు, చూసుకున్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో వారు కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. బట్ చూసుకున్నట్టయితే బండి సంజయ్కి అలాగే కిషన్ రెడ్డికి అయితే ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే, కొండా విశ్వేశ్వరరెడ్డిని పొలిటికల్ లీడర్, బియాండ్ పొలిటికల్ లీడర్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన మంచి టెక్నోక్రాట్. గత 2-3 సంవత్సరాల్లో ఆయన 2-3 సంవత్సరాలుగా అంటే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే రిమార్కబుల్ వర్క్ చేశారు. అంటే పాఠశాలల్లో, మూత్రశాలల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామాల్లో ఉపాధి కల్పన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వరకు ఆయన తన సొంత నిధులతోటి చాలా విస్తృతమైనటువంటి పని చేశారు. ఆయనని ఈ రకమైనటువంటి, పైగా ఆయన టెక్నోక్రాట్. నేను వింటున్నటువంటి సమాచారం అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి ఆయనకి ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇస్తారనేది నిన్న నాకు కొంతమంది మిత్రులు ఢిల్లీ నుంచి చెప్పిన మాట. అంటే ఈ ఇద్దరికి పార్లమెంటరీ సభ్యులు ఇద్దరికి ఏదైతే మంత్రి పదవులు ఇస్తున్నారో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్ష ఒకటేమో ఈటెల రాజేందర్కి రాష్ట్రాధ్యక్ష పదవి, రెండో పక్క కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక కీలకమైనటువంటి శాఖ, అంటే పార్లమెంటరీ కమిటీలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది ఒక ఊహాగానం అయితే ఉంది. అది నిజంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి డీకే అరుణ, ఎంపీ అరవింద్కి ఎలాంటి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారు అరవింద్ గారు? డీకే అరుణ కూడా ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకురాలే. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం కొంతేమో అటుపక్క ఏది మన మహబూబ్నగర్లో ఉంటుంది, 3 మండలాలు 2 మండలాలు చేవెళ్ళలో ఉంటాయి. ఇప్పుడు 2 చోట్ల అంటే ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చిన వాటిలో ఈ రెండింటితో పాటు ఈటెల రాజేందర్ కూడా చెప్పాలి. ఎందుకు ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచినటువంటి మల్కాజ్గిరి స్థానం పూర్తిగా ఆయన సిట్టింగ్ స్థానం. ఆయన సిట్టింగ్ స్థానంలో తన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీజేపీ గెలిచింది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. తన సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్నటువంటి భాగం ఉన్నటువంటి ఒక పక్కన ఉన్నటువంటి ఇది మన మహబూబ్ నగర్, ఒక పక్కన ఉన్నటువంటి చేవెళ్ళ, 2 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. ఇది ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితే. కానీ దీన్ని కూడా మనోధైర్యంతో నిలబడి దీన్ని కూడా బుల్డోజ్ చేయగలిగే శక్తి అయితే రేవంత్ రెడ్డికి ఉందనేది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి పరిస్థితి ఈ మొత్తంలో ఈ కీలకమైనటువంటి ఈ 3 నియోజకవర్గాలు కూడా ఒక పక్క నేను ఇందాకే చెప్పినట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన కొంచెం సిగ్నిఫికెంట్ రోల్ అయితే రాబోతుంది. రెండో పక్క అరుణ, అంటే ఈటెల రాజేందర్కి సంబంధించి రాష్ట్రాధ్యక్ష పదవి దాదాపు క్లియర్ అయినట్టే చెప్తున్నారు కాబట్టి అరుణ. డీకే అరుణ ఆల్రెడీ ఇప్పుడు మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె జాతీయ స్థాయి నాయకురాలుగా ఆమెకి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఇచ్చింది బీజేపీ. మరి దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారా అనేటటువంటి అంశం కూడా చూడాలి. ఇక దీంతో పాటు రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ రావు కూడా మంచి వాగ్దాటి కలిగినటువంటి నేత. ఆయన కూడా మంచి హోపే ఉన్నటువంటి పట్టు. అట్లాగే నగేష్ ఉన్నారు. నగేష్ మొన్న చంద్రబాబుని కలిసినప్పుడు ఆయన వాళ్ళిద్దరి మాటల్లో అన్నది ఏంటంటే, మోడీకి కూడా నీ మీద చాలా సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది నగేష్, నీకు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఇండికేషన్ కూడా చంద్రబాబు ఇచ్చారు. కాబట్టి మంత్రి పదవులు పొందకపోవటం ఇవన్నీ అనర్హతగా భావించక్కర్లా. మంత్రి పదవికి అందరూ 9 మంది కూడా అర్హులే అని వాళ్ళకి తెలుసు, మోడీకి తెలుసు. కానీ అక్కడ ఉండేటటువంటి నంబర్ గేమ్లో ఖచ్చితంగా 2 స్థానాలు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి 2 కూడా ఒక ఫైర్ బ్రాండ్కి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్కి, ఇద్దరికి ఇచ్చారు. కాబట్టి ఇది బీజేపీకి రాష్ట్రంలో ఊపు తీసుకొస్తుంది అనే విషయంలో ఖచ్చితంగా, అంటే దేశంలో రాజకీయం ఏమో కానీ తెలంగాణ రాజకీయం మాత్రం ఖచ్చితంగా
ఇప్పుడు ఈ ఫోర్స్ తోటి బీజేపీ ముందుకెళ్తుంటుంది. రెండో పక్క రేవంత్ రెడ్డి బలమైనటువంటి పునాది ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే ఉంటుంది. కేసీఆర్ పార్టీ ఎక్కడా కనిపించేటటువంటి అవకాశం ఉండొద్దు అని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా భావించాలి అమూల్య. ఓకే అరవింద్ గారు, సో మనం తీసుకునే నెక్స్ట్ అంశం వచ్చేసి టీపీసీసీ నియామకం. సో ఈ రేస్లో అయితే అద్దంకి దయాకర్ అలాగే జగ్గారెడ్డి ఇతరుల ఆసవహల లిస్ట్ని అయితే ఏఐసీసీ పరిశీలిస్తుంది. అలాగే హైకమాండ్తో కూడా రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఈ లిస్ట్ని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి చెప్పండి. టీపీసీసీ ప్రెసిడెంట్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే టీపీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఉండాలి, టీపీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఉండాలి అనే దగ్గర ఒక క్లారిటీ. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి లాయల్గా ఉండాలి, రేవంత్ రెడ్డి చెప్పిన మాట వినాలి అనేటటువంటి చర్చ అయితే ఉంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి మించిన డైనమిక్గా ఉంటే కొంచెం అది రేవంత్ రెడ్డి కంటగింపుగా ఉంటుంది అనేటటువంటి భావం కూడా ఉంది. ఇది కాంగ్రెస్లో సహజం. కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇది మోస్ట్ కామన్ థింగ్. ఎక్కడా విభేదం అక్కర్లా. కాంగ్రెస్కు ఉన్నటువంటి సహజ లక్షణమే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి మధ్య వార్కి సంబంధించి. ఈ గతంలో కొన్నిసార్లు చూసాం కూడా మనం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం కాదు, ప్రత్యక్ష యుద్ధమే చూసాం. తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ పంపించి ఏఐసీసీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిన సందర్భాలు కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక సిఎల్పి లీడర్కి పిసిసి అధ్యక్షుడికి ప్రత్యక్షమైనటువంటి వారు కూడా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, సిఎల్పి లీడర్గా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చూసాం. ఇది గతంలో చరిత్రలో ఉన్నాయి, అదేమీ లేదు. కానీ ఇప్పుడు మొత్తం పార్టీ మీద, పార్టీ యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద పట్టు పెంచుకుంటున్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో, రేవంత్ రెడ్డి పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి అయితే తెచ్చుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి తన లాయల్గా ఉన్నటువంటి వ్యక్తికే పిసిసి అధ్యక్షుడు. అందుకే ఈ అద్దంకి దయాకర్ పేరు, పటేల్ రమేష్ రెడ్డి పేరు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి టీంలో ముఖ్యమైనటువంటి సభ్యులే. ఇక ఇవన్నీ పక్కన పెడితే సుదీర్ఘకాలంగా అంటే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ నుంచి ఆశగా ఎదురు చూసినటువంటి ఆశావహులకి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ సిడబ్ల్యూసి సమావేశానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అంటే కొంతమంది అంటే మాటల ప్రకారం 37 మంది సభ్యుల పేర్లు తీసుకెళ్లారంటున్నారు, కొంతమంది 30 మంది అంటున్నారు. ఆ నెంబర్ విషయంలో తేడా ఉన్నప్పటికీ ఆయనతోటి కలిసి నడిచినటువంటి కొంతమందికి పదవులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు అయితే రాబోతున్నాయి. రెండోది రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా, అంటే విస్తరణ కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణ కాదు, విస్తరణ కూడా ఉంది. ఈ విస్తరణతోటి కొంతమందికి మంత్రి పదవులు రాబోతున్నాయి. దాంట్లో కొంతమంది పేర్లు ఆల్రెడీ ఇప్పటికే బయట ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యువ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ కానీ, మొత్తం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మొత్తంలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే, అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటటువంటి నియోజకవర్గాల్లో గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కానీ, అట్లాగే అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఊహాగానం కానీ, ఇట్లా చాలా పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. వీటన్నిటికీ ముగింపు ఎప్పుడు వస్తుందంటే రేవంత్ రెడ్డి నోట్లోంచి బయటకు వచ్చినప్పుడే బయటకు వస్తుంది అనేది క్లియర్. ఇప్పుడు మనం చూసినట్టయితే సీతక్క డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ నుంచి. లేడీస్ కోటాలో సీతక్కకి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారు? పిసిసి అధ్యక్ష పదవి కంటే ఆవిడ మంత్రి పదవిలో ఉండాలని కోరుకునేటటువంటి అవకాశం, రేవంత్ రెడ్డి కోరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విషయంలో మనం ఏదైనా ప్రాథమికమైనటువంటి కన్క్లూజన్స్కి రావడం కరెక్ట్ కాదు. బట్ రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనేది బయటకు వస్తే తప్ప, రేవంత్ రెడ్డి బ్రెయిన్ మ్యాపింగ్ జరిగి బయటకు వస్తే తప్ప ఈ పేర్లన్నీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదని క్లియర్. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న మంత్రులకు కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కొంత లిస్ట్ ఉంది ఆశావహుల విషయంలో. అదే సందర్భంలో టీపీసీ కార్యవర్గం విషయంలో అంటే సుమారుగా టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా కొంత వాళ్ళ తరఫున ఆశావహులు ఉన్నారు. కొన్ని చోట్ల వాళ్లే ఆశావహులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిలో కీలకంగా పాత్ర పోషించేది ఏంటంటే అధిష్టానం ఐడియా,
అదే సందర్భంలో సామాజిక సమీకరణాలు, రెండో పక్క రేవంత్ రెడ్డి మనసులో ఉన్నటువంటి భావం, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే వచ్చే అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది ఖచ్చితంగా ఆసక్తిగానే చూసే పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో మిగిలిన శాఖ అంటే పోస్టుల భర్తీ అయితే మాత్రం అది కూడా ఒక ప్రధాన అంశంగానే చెప్పాలి. మరి కేంద్రం అంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టే, మరి కేంద్రం ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది అనుకోవచ్చు? కేంద్ర అధిష్టానం సిడబ్ల్యూసీ కానీ ముఖ్యంగా అంటే రేవంత్ రెడ్డి అభిప్రాయానికి భిన్నంగా అయితే వచ్చేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లేవనే దాదాపుగా చెప్పాలి. కానీ అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మనసులో ఏముంది, అధిష్టానం మనసులో ఏముంది, రెండు మ్యాచ్ అయ్యి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది లిస్టు కోసం ఎదురు చూస్తున్నట్టు ఆశావాహులంతా గాంధీభవన్లో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక విషయం చెప్పాలి క్లియర్గా, సామాజిక సమీకరణాలు ఆధారంగానే చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా పదవుల కమిట్మెంట్ తోటి వచ్చారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ ఉంది, వాళ్ళ నుంచి డిమాండ్స్ ఉంటాయి, ఆశావాహులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బయట నుంచి అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి కొంతమంది నాయకులు కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్లు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మనసులో మాట, అధిష్టానం మనసులో మాట, ఈ రెండు కోఆర్డినేట్ అయ్యి, ఈ రెండు కోరిలేట్ అయ్యి, కోఆర్డినేట్ కూడా కాదు కోరిలేట్ అయ్యి బయటకు వచ్చేటటువంటి అవుట్పుట్, అది కీలకం అమ్మా. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ను చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయింది కాంగ్రెస్, అలాగే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయింది. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి పడే ఛాన్స్ ఉందంటారా హైకమాండ్ దృష్టిలో? అంటే రేవంత్ రెడ్డి సీఎం రేసు అంటే సీఎం పదవి, వీటికి అతీతమైంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అండ్ మన ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ఓటు చేస్తారు. వాళ్ళతో పాటు సర్పంచ్లు, వీళ్ళందరూ అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లేస్తారు. అక్కడ గతంలోకి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కే ఓటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి సహజంగానే గెలిచారు. అయితే 111 మాత్రమే మెజారిటీని పరిమితం చేయడం ఒక విజయంగానే రేవంత్ రెడ్డి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం అంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని, రేవంత్ రెడ్డి నియోజకవర్గం వచ్చేటటువంటి 2 పార్లమెంటు స్థానాన్ని కోల్పోవడం ద్వారా కొంత నెగటివ్ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇది ముఖ్యమంత్రి పదవి మీద ప్రభావం చూపుతుందా అంటే దాదాపు లేదనే చెప్పాలి. మిగతా రాజకీయ సమీకరణాలు పనిచేస్తాయేమో కానీ కేవలం ఈ కారణంతో ముందుకు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు అనేది క్లియర్గా చెప్పాలి. ఓకే అరవింద్ గారు, ఇంకా మనం తీసుకునే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి క్రికెట్, ఇంకా T20 వరల్డ్ కప్. సో నిన్న జరిగిన మ్యాచ్లో అయితే భారత్ పాకిస్తాన్ పైన 6 పరుగుల తేడాతో అయితే గెలిచింది. సో నిన్న మీరు చెప్పారు, ఆల్రెడీ నిన్నటి అనాలిసిస్లో చెప్పారు, బౌలర్లు మీరు చెప్పినట్టు చాలా విజృంభించినట్టుగా తెలుస్తోంది. దాదాపు T20 అనేది బ్యాట్స్మెన్ గేమ్గా మారింది అనే పరిస్థితిలో బౌలర్లు కీలకంగా ఉన్నటువంటి పాత్ర పోషించారు. అందులో బుమ్రా 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి T20లో 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇవ్వటం అంటే అది అసలు దాదాపు రికార్డుగా చెప్పాలి, ఆషామాషి వ్యవహారం కాదు. T20 అంటేనే బ్యాట్స్మెన్ గేమ్, 3 వికెట్లు తీయటం, ఇదొక అంటే పిచ్ కీలక పాత్ర పోషిస్తుంది అని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పిచ్ ఇచ్చినటువంటి రిజల్ట్ చూస్తున్నాం. పిచ్ ఎట్లా ఉంటుంది అనేది ఎందుకు అర్థం కాదు అంటే అక్కడ వాతావరణ పరిస్థితి డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్ వాతావరణ పరిస్థితి ఉండే ప్రాంతం కాదు న్యూయార్క్. దాంతోపాటు పిచ్ అనేది గతంలో దానికి పిచ్ హిస్టరీ లేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అంటే ఐసీసీ రికార్డ్స్లో మీరు న్యూయార్క్ పిచ్ అంటే ఇదే మొదటి అంటే ఈ సిరీస్లో జరిగే మ్యాచ్ అనిపిస్తుంది. కాబట్టి బ్యాట్స్మెన్ గేమ్గా మారినటువంటి ఈ 2020లో బ్యాట్స్మెన్ గేమ్గా మారిన 2020 ఫార్మాట్లో నిన్నటిది ఒక రిమార్కబుల్ విజయంగానే చెప్పాలి. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా కానీ ఆ రకమైనటువంటి అంటే ఒక దశలో అసలు భారత్ గెలుపు అసాధ్యం అనుకున్న పరిస్థితిలో బౌలర్లు విజృంభించిన పరిస్థితి. రెండోది అంటే బౌలర్లు కట్టడి చేసినప్పుడు అంటే పాకిస్తాన్ బౌలర్లు భారత బ్యాట్స్మెన్ని కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కలిపి చూస్తే నిన్న మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా బౌలర్లు నిన్నటి మ్యాచ్ మాత్రం మొత్తం బౌలర్ల మ్యాచే. ఇది 2020 క్రికెట్లో 2020 ఫార్మాట్ వచ్చిన తర్వాత
నాకు తెలిసి బౌలర్లు ఇంతగా విజృంభించి బౌలర్ల కేంద్రంగా ఇంతగా జరిగిన మ్యాచ్ ఏమి లేదనుకుంటా. బహుశా ఇదే అవుతుందేమో. అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అసలు ఎంత ఆసక్తిగా ఉత్కంఠగా చూస్తారు. కానీ వర్షం కొంత ఇబ్బంది పెట్టడం, వర్షం యొక్క ప్రభావం, అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏం గమనిస్తుందంటే ఈ వైబ్రేషన్ ఆఫ్ అంటే ఈ వర్షం ద్వారా వచ్చేటటువంటి ప్రభావం, ఆ ప్రభావం కూడా పిచ్ స్వభావాన్ని మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది వాతావరణంలో వచ్చేటువంటి మార్పు, దాని ద్వారా వచ్చేటటువంటి మంచు, ఆ మంచు పడటం, వీటన్నిటి కూడా పిచ్ స్వభావాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందుకే స్పిన్నర్లకు ఎక్కువ మంచి అవకాశం వచ్చింది నిన్న అని చెప్పాలి. స్పిన్నర్ల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర కదా నిన్న చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఐపీఎల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు స్పిన్నర్లు అంటే ఇండియాలో స్పిన్నర్ల రాజ్యం ఇది ఇండియా ఒకప్పుడు క్రికెట్లో. కానీ ఈ 2020 ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్ రాజ్యంగా మారిపోయిన తర్వాత అసలు ఎక్కడ ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి లేదు. కాబట్టి ఏ బ్యాట్స్మెన్ హిట్ అయితే ఆ బ్యాట్స్మెన్, ఏ టీం బ్యాట్స్మెన్ హిట్ అయితే ఆ టీం బ్యాట్స్మెన్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక అంశం అయితే క్లియర్గా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ చర్చలో మనకి ఒకటి క్లియర్గా ఏంటంటే చాలా కాలం తర్వాత బౌలర్ల కేంద్రంగా జరిగినటువంటి మ్యాచ్ని చూసామని చెప్పక తప్పదు. ఒక పక్క భారత్ని కట్టడి చేయడంలో పాకిస్తాన్ బౌలర్లు సక్సెస్ అయితే, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ దెబ్బతీయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. నిన్న పూర్తిగా నో డౌట్ అబౌట్ ఇట్, పూర్తిగా బౌలర్ల మ్యాచ్. అంటే ఎప్పుడో 5 డే మ్యాచ్ల్లో చూసేటటువంటి బౌలర్ల ప్రతాపం, స్పిన్నర్ల ప్రతాపం నిన్న బాగా బలంగా కనిపించిందని చెప్పక తప్పదమ్మా. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. నిజంగా ఈరోజు పలు అంశాలపై కూడా చాలా చక్కటి వివరణ అయితే ఇచ్చారు. ఇది వాళ్ళ మార్నింగ్ అనాలిసిస్. రేపటి మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.